సాధారణంగా సమాజం, పౌర సమాజం ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఎందుకంటే అధికార పార్టీకి అన్ని రకాల హంగులు ఉంటాయి కాబట్టి. దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి కూడా కొన్ని సందర్భాల్లో ఖచ్చితమైన అభిప్రాయాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఉత్పన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీత పోకడలు, అసభ్య పదజాలాలు, అసహజ మాట తీరు, అన్నిటికన్నా మించి సభ్య సమాజం అంగీకరించినటువంటి ధోరణులు చాలా రోజుల నుంచి కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈ పార్టీకి ఆ పార్టీకి లేకుండా అందరికీ ఇట్లాంటి ఆలోచనలు ఉండొచ్చు. కానీ తాజాగా ఒకటి రెండు ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఒకరు అందులోని సాక్షి ఛానల్లో కూర్చొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి వాడకూడని భాష, అంగీకరించినట్టు భాష వాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తితో రాజకీయంగా విభేదించవచ్చు, తీవ్రమైన విమర్శలు కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ వాడే భాష చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ స్థానానికి కూడా గౌరవం ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. రెండో విషయం, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో శర్మిల గారి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 75వ జయంతి ఉత్సవాల్లో హాజరయ్యారు. ఆ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు కానీ, గతంలో వాళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల, లేదా రాజశేఖర రెడ్డి గారి పట్ల వ్యవహరించే తీరు పట్ల, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పట్ల చిట్చాట్లో ఉన్న విషయాల పట్ల మీకు అభ్యంతరాలు ఉంటే సూటిగా స్పష్టంగా విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, ఆరోపణలు కూడా చేయొచ్చు. వాటిని ఏమి చేయకుండా నేరుగా రేవంత్ రెడ్డి గారిని చులకన చేస్తూ మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. మరోవైపు చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో తీవ్రమైన భాషనే జగన్ గారు మీద ఉపయోగించారు. ఈ మధ్యకాలంలో అసహనమైన భాషనే ఉపయోగించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం సమర్థనీయం కాకపోవచ్చు. కానీ చంద్రబాబు గారు తండ్రి వయసులో ఉన్న వ్యక్తి చేసే మాటలకి కింద జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ కూడా అట్లా ఉండట్లేదు. చాలా హుందాగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ప్రతి విమర్శలకు పోవట్లేదు. మీరు అన్నారు కాబట్టి నేను కూడా అంటాననే ధోరణితో ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులుగా వ్యవహరించే ఒకరిద్దరు ఈరోజు సాక్షి ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి అలిపిరి ఘటనని ప్రస్తావించడం అనేది అత్యంత అభ్యంతరకరమైన విషయం. దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిపైన విమర్శలు లేవు, రేవంత్ రెడ్డి గారిపైన విమర్శలు లేవు. విమర్శలు లేకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు వాళ్ళు తిట్టారనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని తిట్టుకుంటున్నారనే విషయం మర్చిపోకూడదు. దట్టు సాక్షి ఛానల్లో మాట్లాడడం ద్వారా మరింత బ్యాడ్ ఇమేజ్ వెళ్తుంది. ఏదో ప్రైవేట్ ఛానల్లో మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. నిజానికి అధికార ప్రతినిధులు వాడిన భాష, మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులు చెప్తే పోయింది కాదు. ఎందుకంటే అదే మీడియా ఛానల్లో కూర్చున్నట్టు ఈశ్వర్ గారు కానీ, కొమ్మినేని గారు కానీ చాలా విస్పష్టంగా ఖండించారు, అభ్యంతరం చెప్పారు, అంగీకరించడానికి నిరాకరించారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రోత్సాహం లేదు, తనకు తాను మాట్లాడినట్టుగా అర్థం అవుతుంది. కాబట్టి కానీ ప్రజలు ఏమనుకుంటారు? మాట్లాడింది సాక్షిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మ లాంటి సాక్షి, అట్లాంటి సాక్షిలో మాట్లాడేస్తే ఇది వాళ్ళే మాట్లాడారనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన అధికార పార్టీ వ్యవహరించే తీరు పట్ల, అధికార పార్టీ పాలసీల పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తారు. అలా కాకుండా ఏ భాష అంటే ఆ భాష మాట్లాడితే నష్టం వస్తుంది. గతంలో వైసీపీ మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళకి కొన్ని పదవులు వచ్చినాయి కాబట్టి వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్న కట్ చేయకపోతే మనం రెగ్యులర్గా లైన్లోకి రావాలంటే ఈ భాష బాగుంటుందేమో అని మిగతా వాళ్ళని ఫాలో అయితే ఒకటి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళు మీ పైన చర్యలు తీసుకోవడానికి మీరే అవకాశం ఇస్తున్నారు అనేది గమనంలో పెట్టుకోవాలి. సహజంగా అధికార పార్టీ అవకాశం దొరికినా దొరకపోయినా కేసులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీరే అవకాశం ఇస్తే తప్పు ఎవరిది అవుతుంది? మిమ్మల్ని బలపరచాలన్నా కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ అధికార ప్రతినిధికి భాష, సంస్కారం, విషయ పరిజ్ఞానం నేర్పించి పంపించాలి. సాక్షి ఛానల్లో కూర్చున్న వాళ్ళకి మరింత స్పష్టంగా డైరెక్షన్ ఇవ్వకపోతే ప్రజా ఉద్యమాలకి నష్టం, మీకు నష్టం. మిమ్మల్ని సమర్థించే వాళ్ళు కూడా బాహటంగా సమర్థించడానికి నామూషి పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ జరిగిన ఘటనలో ఆ అధికార ప్రతినిధి నుంచే బహిరంగంగా అదే సాక్షిలో కూర్చొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా సంజాయిషీ ఇస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుంది. లేకపోతే మీరు సమస్యలు తెచ్చుకున్నారు. అదే సందర్భంలో గతంలో చంద్రబాబు గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారి పని ఏమన్నారు, అవి దాన్ని ప్రస్తావించరాని దాని ఇంకో రూపంలో మాట్లాడచ్చు, తప్పుపట్టచ్చు, ఆ సందర్భంగా వ్యాఖ్యానాలు చేయొచ్చు. కానీ దానికి పోటీకి పెట్టి ఆయన అన్నారు కాబట్టి మేము అన్నామంటే మరింత తప్పు చేసిన వాళ్ళు అవుతారు. పార్టీ అధికారికంగా ఎంత త్వరగా స్పందిస్తే మీ పార్టీకి మంచిది, పార్టీని ప్రేమించే వాళ్ళకి కూడా మంచిదన్న విషయాన్ని మనం గుర్తించాలి.